అంతా కలిపి 13,632. ఓటు హక్కు వినియోగం ప్రతి పౌరుడి బాధ్యత అని టీజేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగిస్వామి అన్నారు. గజ్వేల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఓటు అనేది ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కు. ఆ హక్కును ప్రతి భారతీయ పౌరులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. సరైన నాయకుని ఎన్నుకోవాలి. సరైన నాయకుని ఎన్నుకోవడం కొరకు మనకు ప్రజాస్వామ్యం బద్ధంగా అందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చారు. ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి హక్కు ఎంత ఉందో కింద మామూలు నిరుపేద రైతుకు ఉన్నటువంటి ఓటు కూడా సేమ్ ఈక్వల్గా ఉన్నదంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అంత బలోపేతం ఉన్నది. కానీ మనం ఇంట్లోనే ఉండి ఈ సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్లను ట్విట్టర్లో కూర్చొని లైకులు షేర్లు చేసుకుంటూ ఓటు అనేది వినియోగించుకోకుండా మనం అభ్యర్థి ఈయన మంచోడు కాదు, ఆయన ఇట్లుండు అట్లుండు అని మనం అనుకుంటా ఓటు వేయనటువంటి పరిస్థితి రావడం వల్ల సరైన అభ్యర్థులు గెలవడం లేదు. ఈ అభ్యర్థుల్లో వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా 101,000 వస్తే ఆ అందరిది రద్దయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మనం సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఓటు అనేది సద్వినియోగం చేసుకుంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటుంది. అభ్యర్థులకు కూడా ఓటుతోటి మమ్మల్ని ఓడిస్తారనే భయం కూడా కలగాలి. ఎందుకంటే ఓటు అనేది ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కు. ఆ హక్కును ప్రతి